ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటాం. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే బాణుడిని కనిపించే దేవుడు అని కూడా అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉన్నది. సూర్య జయంతి రోజు ఎక్కువగా సూర్యభగవానుని పూజిస్తారు. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. మాఘసప్తమి నుండి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తారు. ఈరోజు ప్రాతకాలంలోనే జిల్లేడి ఆకులు తలపై ఉంచుకుని తలస్నానం చేయడం వలన అనేక ఔషధ గుణాలు మనము పొందగలుగుతామని పెద్దలు చెప్పారు. వాతావరణంలో జరిగే మార్పులను ఈ జిల్లేడి ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు ఎంతగానో అరికడుతుందని, దానివల్ల ఔషధ గుణాలు మనకు లభిస్తుందని పెద్దలు చెప్తారు. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతం. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సు అని కూడా అంటారు. గాయత్రి, త్రిశుక్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాలు రథంపై బాండు స్వారీ చేస్తాడు. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుండే మొదలవుతుంది. విశ్వం ఒక వృత్తంగా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతోంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తారు. అంటే 1 సంవత్సరం. అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని 1 మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కటే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ 12 ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, ఉష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే 12 మాసాలకు అధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తారు. మాఘమాసంలో అర్క నామంతో సంచరిస్తాడు సూర్యుడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. రథసప్తమి పర్వదినం రోజు చక్ర పొంగలు చేసి సూర్యభగవానునికి మనం నైవేద్యంగా సమర్పించుకున్నట్టయితే మనకు సంవత్సరం రోజులు సూర్యభగవానుని ప్రార్థించినంత ఫలితం దక్కుతుందని మన పెద్దలు చెప్పారు. సూర్యకిరణాలు చాలా అవసరం. సూర్యకిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పకుండా ప్రసరించాలి. అందుకే వైదిక వాంగ్మయం, సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్యప్రదానం మొదలైన ప్రక్రియలు మనకు పెద్దలు తెలియజెప్పారు. ఈ విధంగా రథసప్తమి పండుగ రోజు సూర్యభగవానుని ప్రతి ఒక్కరూ ప్రార్థించుకుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.